అధికారంలోకి రాకముందేమో జగన్ కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము అని అన్నారు. నీకు 15, నీకు 15, నీకు 15 ఎంతమంది ఉంటే అన్ని 1500 ప్రతి నెల కూడా ఇస్తాము అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు పెట్టాడు. మేము అధికారంలోకి వస్తే మేము సెల్ఫ్ ఫైనాన్స్ మెడికల్ కాలేజీలు తీసేసి ఉచితంగా ఆ మెడికల్ కాలేజీలను రన్ చేస్తాము అని అన్నారు. ఎక్కడ ఆ మెడికల్ కాలేజీలనే అమ్మేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఎందుకు? ఎన్నికలలో హామీలు ఇచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తాము అని మీరు హామీలు ఇచ్చేటప్పుడు అప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలీదా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక వ్యక్తికి, 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్పిన వ్యక్తికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ఈయన హామీలు ఇచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత చేతిలో చిల్లిగవ్వలేదు అని ప్లేటు పూర్తిగా ఫిరాయించేశాడు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే నువ్వు ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించేసినావంటే ప్రజల్ని మోసగించినట్లు కాదా? ప్రజల చేత నమ్మించి ఓట్లేసుకుని వాళ్ళని నెట్ట నిలువున వదిలేసావని కాదా? ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే అది మోసం, దగా అవుతుంది. నువ్వు చెప్పింది చేయకపోతే అది మోసం, దగా అవుతుంది. ఎన్నికల హామీలు ఎందుకు ఇవ్వాలి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ప్రజలను మోసం చేయాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నా. ఎన్నికల కమిషన్ ఉండేది దేనికి? ఎన్నికల హామీలు ఏదైతే ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చినప్పుడు ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అయ్యా, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు అవి మినిమం 80% అన్న ఎన్నికల హామీలు పూర్తి చేశారా లేదా? అలా పూర్తి చేయకపోతే ఎందుకు చేయలేదు? అనవసరమైన ఖర్చులు ఏదైనా పెడుతున్నారా? ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీ పార్టీ గుర్తు ఎందుకు రద్దు చేయకూడదు? నెక్స్ట్ టైం మీరు ఎన్నికలలో పోటీ చేయలేని విధంగా మేము మిమ్మల్ని పనిష్మెంట్ చేస్తాం, శిక్షిస్తాం అని ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తుంది, ఎన్నికలలో డబ్బు పంచకూడదు అంటుంది, ఎన్నికలలో అలా మాట్లాడకూడదు ఇలా మాట్లాడకూడదు అంటుంది. మాట్లాడిన మాటలకి జవాబుదారీతనం ఎన్నికల కమిషన్కి లేదా? అలాంటప్పుడు మీరు ఎన్నికలు నిర్వహించకండి, ప్రభుత్వాలే నిర్వహించుకుంటే సపరేట్ ఎన్నికల కమిషన్ దేనికి? ఎన్నికల సంఘం దేనికి? ప్రజలకు ఇచ్చిన హామీలు, ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేను అని ప్రభుత్వాలు అన్నప్పుడు అటువంటి పార్టీలను ఎందుకు రద్దు చేయకూడదు? వాళ్ళ పార్టీ గుర్తు ఎందుకు రద్దు చేయకూడదు? వాళ్ళ పార్టీని ఎందుకు ఎన్నికల నుండి దూరం చేయకూడదు? జవాబుదారీతనం ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలలో. ఒక హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, మనం ఇవ్వగలమా లేదా అని ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాలి. అలా ఆలోచించకుండా ఇష్టానుసారం హామీలు ఇచ్చే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. అలా హామీ ఇచ్చిందంటే వాళ్ళ ఆస్తులు అమ్మేైనా ప్రజలకు ఖర్చు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే చంద్రబాబు గారి ఆస్తులు, వాళ్ళ కుటుంబ ఆస్తులన్నీ అమ్మైనా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి. నమ్మించి ఓట్లేసుకున్నావు నువ్వు, ప్రజలకు మోసం చేసి ఓట్లేసుకున్నావు. నేను జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్నావు, ఆదాయాన్ని క్రియేట్ చేస్తానన్నావు, సంపద క్రియేట్ చేస్తానన్నావు. సంపద క్రియేట్ చేయకపోగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పు కంటే ఎక్కువ అప్పు చేసేసావు కేవలం 23 నెలల్లో. సంపద క్రియేట్ చేయకపోగా అప్పులు ఎక్కువ చేయటం కూడా ఆర్థిక నేరమే. మరి ఎన్నికల కమిషన్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఏం చేయాలో ఇప్పటికైనా మేలుకోండి అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. న్యాయస్థానాలు ఇటువంటివన్నీ గమనిస్తూ ఉండాలి. స్వచ్ఛందంగా ప్రజలకు న్యాయం జరగకపోతే ప్రజల తరఫున న్యాయస్థానాలు నిలబడాలి. రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కు ఒక న్యాయస్థానాలకే ఉంది. వాళ్ళు చేసిన తప్పులను శిక్షించే హక్కు కూడా న్యాయస్థానాలకే ఉంది. ఇవన్నీ కూడా న్యాయస్థానాలు గమనించాలి ప్రజలకు మంచి జరగాలంటే. ఎన్నికల సంఘం ఇటువంటి రాజకీయ పార్టీలు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 చేతులు పైకెత్తేసే రాజకీయ పార్టీలను
ఎలక్షన్లో పాల్గొకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళని రద్దు చేసేయాలి. వాళ్ళకి ఆ పార్టీ లేకుండా చేయాలి, పార్టీ కానీ ఆ పార్టీ గుర్తు లేకుండా కానీ తొలగించాలి. అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది.